నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వైద్య రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేసిన కోమటిరెడ్డి శ్రీ పైడి తెల్లమ్మ భక్తుల పట్ల భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించవద్దు విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్ హరికృష్ణ సూచన గూడూరు 2వ పట్టణ పరిధిలో షాదీ మంజిల్ నిర్మాణానికి కృషి చేస్తా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ ప్రకటన ఇక డీటెయిల్స్ చూస్తే వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మాజీ మంత్రి నెల్లూరు నగరం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నగరంలోని 9వ డివిజన్ నజీర్ తోటలో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా 1000కి పైగా వ్యాధులకు చికిత్స అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లను మరింత బలోపేతం చేసి పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. నగర నియోజకవర్గానికి సంబంధించి గతంలో కేవలం 4 వెంకటేశ్వరం, ఎన్టీఆర్ నగరు, జాకిర్సన్ కాలనీ, 2ది 48వ డివిజన్లో ఉన్న ఉకులకొండ ప్రాంతంలో ఉండేది 4. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ లాగా ఏర్పాటు చేసి మరి కొన్ని సేవలను కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో దాదాపు నెల్లూరు నగరానికే ఇంకొక 7 ఎక్స్ట్రా, అంటే గతంలో 4 ఉంటే ఇంకొక 7 వేసుకొని వచ్చి నీట్గా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. 1-10 లక్షలతో నూతనంగా నిర్మించుకొని ఈరోజు 7 ఫస్ట్ది ఈరోజు ప్రారంభించుకున్నాం. కొరవ 6 కూడా రానున్న 10 రోజుల లోపలే అన్నీ కూడా ప్రారంభించుకొని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు FCI కాలనీకి సంబంధించి 9లో ఈరోజు మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటి హెల్త్ సెంటర్ని ఈరోజు ప్రారంభించుకున్నాం, పూర్తి చేసుకున్నాం. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా చండూరులో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వివేక్ వెంకటస్వామి, కపిలవాయి దిలీప్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంగీత్ రెడ్డి తదితరులు ఉన్నారు. మా ప్రాంతంలో ఈ మునుగోడు చండూరు రోడ్డును, ఈ సిద్దిపేట సెంచరీ రోడ్డును, ఈ ఫామ్ హౌస్ చుట్టూ పెద్ద రోడ్డు వేసుకుంటాం. పట్టణంలో రోడ్ ఎంత వస్తుంది? రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిందో నువ్వు చదువుకోవాలి. చండూరు మా మునుగోడులో ప్రజలందరూ ఇచ్చిన బారోజులు, ఇల్లు పోతులు అప్పుడు మాట్లాడితే నువ్వు మాకు పర్మిషన్ ఇస్తావా? వైపు ఇది తెలంగాణ ప్రజల సొంతం. ఇది చూపించే అమెరికా
మునుగోడ ప్రజల తీర్పుతోని ఈ కుటుంబ ప్రజలకు అనుభవిస్తుంది. ఈ రోజు ఈ ధర్మయుద్ధంలో కురుక్షేత్రంలో మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకి కేసీఆర్ని గద్దె దింపాలి అని చెప్పి మీ అందరికీ చేతులు జోడిస్తున్నాం. ఈరోజు చండూరు మండల కేంద్రంలో జరగబోయే ఉప ఎన్నిక పోటీ చేస్తున్న సందర్భంగా నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మద్దతుగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ కదిం విజయనగరం పట్టణంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో భద్రతా సిబ్బంది ఎవరూ దురుసుగా ప్రవర్తించవద్దని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్ హరికృష్ణ అన్నారు. అమ్మవారి తోలేళ్ల సిరిమానోత్సవ బందోబస్తు విధులను నిర్వర్తించేందుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆయనతో పాటు జిల్లా ఎస్పీ ఎం దీపిక దిశానిర్దేశం చేశారు. విధులు నిర్వర్తించే ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్, వాహనాల పార్కింగ్, రూట్ డైవర్షన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఏ సెక్టార్లో సమస్య ఉన్నా సామరస్యంగా పరిష్కరించాలని, అదనపు సిబ్బంది అవసరమైనట్లు భావిస్తే రిజర్వ్లో ఉన్న పోలీస్ సిబ్బందిని వెంటనే అక్కడకు పంపుతామని ఎస్పీ అన్నారు. ఈ ఇయర్ మన లాస్ట్ 2 ఇయర్స్లో కోవిడ్ వల్ల జరగలేదు. మళ్ళీ జరిగితే ఎక్కువ మంది వస్తారు. ఇక విజయనగరం ఉత్సవాలు కూడా లాస్ట్ 2 ఇయర్స్ జరగలేదు, మళ్ళీ ఇయర్ పెట్టారు. సో ఈ 2 రీజన్స్ వల్ల ఈ ఇయర్ మనం కొంచెం 2019 కంటే కూడా ఎక్కువ ఫోర్స్ డ్రా చేసాం. సో ఈ బందోబస్తు ఫోర్స్ షార్టేజ్ అయితే లేదు. వీ హ్యావ్ డ్రాన్ మోర్ దెన్ సఫిషియంట్ ఫోర్స్. అన్ని సెక్టర్స్లో కూడా యాజ్ పర్ రిక్వైర్మెంట్ డిఎస్పీ, సిఐస్ అండ్ ఎస్ఐ సిస్టమ్ జరిగింది. సో లాస్ట్ బందోబస్తు చేసిన వాళ్ళకి ఈ బందోబస్తుకి ఓన్లీ కొన్ని మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటేమో ఆ సినిమాను ప్రొసెషన్ దగ్గర ఏవైతే రోడ్స్ ఉన్నాయి కదా, మన ఓల్డ్ సోనియా జంక్షన్ కానీ, కస్బా స్ట్రీట్ కానీ, మీకు ఇక్కడ రెడ్లో కనుక మనం ముందు ఓన్లీ ఒక బ్యారికేడ్ ఉండేది. ఎక్కడైతే సినిమాను తిరిగే రోడ్ ఉందో ఆ రోడ్కి ఈ రోజుకి ఒక బ్యారికేడే ఉండేది. ఆ బ్యారికేడ్ దగ్గర ఎంతమంది వచ్చినా కూడా అక్కడ నుంచోబెడుతూ వెళ్ళేవాళ్ళు. సో అట్లా అయితే కనుక ఒకేసారి బ్యారికేడ్ ఓపెన్ చేయంగానే ఎక్కువ మంది తోసుకొని వస్తాం, లేకపోతే సినిమాను దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ తోసుకుంటాం ఉంటానని ఈసారి మనం ఒక బాక్సెస్ లాగా పెట్టాం. ఫ్రంట్ బాక్స్ ఫిల్ అయిపోయినాక వెనకాల మనుషుల్ని పెడతాం మొదలు పెట్టండి. దీంట్లో మొత్తం ఒక రోడ్ కి దేర్ ఇస్ 1 CI హూ ఇస్ ఇన్ చార్జ్ అండ్ ఎవ్రీ బాక్స్ కి ఒక SI ఇన్ చార్జ్ పెట్టాం. సో ఆ కన్సర్న్ CIs ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మీరు వచ్చే క్రౌడ్ ని అలౌ దెమ్ ఇన్ టు ద ఫస్ట్ బాక్స్. అది నిండిపోయింది, అక్కడ అందరు చూసుకుంటారు అనుకున్నప్పుడు యూ ఫిల్ ద సెకండ్ బాక్స్. ఇంకా అట్లాగే ఓపెన్ చేసేటప్పుడు కూడా, అంటే ఈ బ్యారికేడ్స్ వెన్ వీల్ ఓపెన్ సినిమాను ప్రొసెషన్ అయిపోయినాక బ్యారికేడ్స్ ఓపెన్ చేసేటప్పుడు కూడా చూసుకొని ఒక బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత రెండో బాక్స్ టు ప్రివెంట్ పుష్ అండ్ స్టాంపీడ్ సిచ్యువేషన్ అది స్టెప్ వైజ్ ఓపెన్ చేసి. Be aware that it is not like a law and order bandobast. ఇది ఎనీ అదర్ మన బందోబస్తు ప్రోగ్రామ్ అలాంటిది కాదు. is a religious congregation, temple bandobast. దీనికి నార్మల్ బందోబస్తు కొంచెం తేడా ఉంది. సో I request you to be polite basically. As
లాఠీస్ ఇవన్నీ యూజ్ చేయొద్దండి. And be decent and polite with the pilgrims. Facilitate to let them. We will be facilitating them a good darshan, basically. And ఎక్కడికైనా వాళ్ళకి ఏమైనా కావాల్సి వస్తే we will guide them properly. And that's our prime motive. కృష్ణా జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో షాదీ మంజిల్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ ప్రకటించారు. గూడూరు దర్గా వీధిలో ఉన్న జాఫర్ మస్తాన్ దర్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో ఆయన పాల్గొన్నారు. మిలాద్ నబీ వేడుకల సందర్భంగా దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు దుస్తులు అందజేశారు. తన తండ్రి దివంగత బల్లి దుర్గా ప్రసాద్ రావును ముస్లిం సోదరులు సొంత కుటుంబ సభ్యునిగా ఆదరించారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు రియాజ్ అహ్మద్, మగ్దూ మొహమ్మద్దీన్, రియాజ్, కాలేజా షాజహాన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ఆఫీస్ పోయి చేశారు ఫోన్ కర్నూలు ఎమ్మెల్యే ఒక్క నిమిషం పక్కన తాకమన్నారు ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ప్రేమ, స్నేహం, శాంతి, సామరస్యం అనే 4 అంశాలని బోధించిన ప్రపంచ ప్రవక్త ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం పురస్కరించుకొని ఈ మంచి రోజుని మిలాదున్ నబీగా జరుపుకుంటున్న అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక మంచి కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఒక మంచి రోజుతో మొదలవ్వాలా. ఈ మధ్య నేను ఒక 2 నెలల ముందు ఈ వీధిలోకే వచ్చినప్పుడు మన ముస్లిం సోదరులందరూ వాళ్ళకున్న ఒక సమస్యను చెప్పారు. ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు గూడూరు టౌన్లో కానీ గూడూరు నియోజకవర్గంలో ముస్లిం సోదరుల వాళ్ళ ఇళ్లలో ఒక మనిషిగా కలిసిపోయి ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడిగా ఆయన్ని ఆదరించారు. ఆయన అదేవిధంగా వాళ్ళందరినీ అభిమానించారు. అందులో భాగంగా మన షాదీ మంజిల్ ఏదైతే ఇప్పుడు ఉందో దాన్ని మొత్తం మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండి పూర్తి చేసి, అలాగే మొన్న ఎంపీ అయినాక షాదీ మంజిల్ పై అంతస్తు అలాగే కబ్రిస్తాన్ రెండింటికి కలిపి ఒక 9 లక్షల రూపాయలు ఎంపీ నిధులు కేటాయించడం జరిగింది. కాకపోతే ఒక సాంకేతిక అంశాల వల్ల అది నిలబడలేదు. అయితే నేను ఎమ్మెల్సీ అయినాక మన సోదరులందరూ కలిసినాక నన్ను ఒకటిగా అడిగారు, 1 టౌన్లో షాదీ మంజిల్ ఉంది, 2 టౌన్లో లేదు. కాబట్టి 2 టౌన్లో కానీ షాదీ మంజిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. అందుకు నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా షాదీ మంజిల్ ఏర్పాటు చేస్తామని చెప్పాను. అందుకు తగిన అన్ని అంశాలు సిద్ధం చేసుకొని అతి త్వరలోనే షాదీ మంజిల్ స్టార్ట్ చేస్తాం 2 టౌన్లో. ఫిలిప్పైన్స్ దేశంలో IFBB PH 2022 కండల ప్రదర్శనలో కృష్ణా జిల్లా గూడూరుకు చెందిన యువకుడు మానికొండ భువనేంద్ర వర్మ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో ఫిలిప్పైన్స్ దేశంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించిన మజిల్ కంటెస్ట్ PH 2022 ప్రో మెన్స్ ఫిజిక్ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 200 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. మన దేశం తరపున భువనేంద్ర వర్మ మాత్రమే పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రణాళికాబద్ధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కృష్ణా జిల్లా గూడూరు పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ చిల్లకూరు మండలం సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహులు, చెంచు రామయ్య, సురేంద్ర, రవీందర్ రెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ప్రతి నెల 9వ తేదీ మన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పట్టణ కార్యాలయంలో ఈ మీటింగ్ జరగడం ఆనవాయితీ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు పట్టభద్రుల ఎలక్షన్ జరుగుతుంది. దాంట్లో అందరూ ఓటు నమోదు చేసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో పట్టభద్రుల ఎలక్షన్లో తెలుగుదేశం అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఈ సమావేశం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో అప్పుల బాధతో ఒక వ్యక్తి ఉరివేసుకున్నాడు. కొత్త చెరువు మండల కేంద్రానికి చెందిన మైనార్టీ నాయకుడు అష్రఫ్ అలీ స్టీల్ సామాన్ల చిరు వ్యాపారం నిర్వహించేవాడు. గత కొంతకాలంగా అప్పుల బాధతో ఆవేదన చెందుతున్నాడు. తెల్లవారుజామున గాంధీనగర్ ఎలిమెంటరీ పాఠశాల సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతునికి భార్య, 2 కుమారులు ఉన్నారు. వారు చిన్న పాన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు నగరంలోని సండే మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 2 వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మార్కెట్లో ఓ షాపు అమ్మకం విషయంలో మొదలైన వివాదం దాడుల వరకు వెళ్ళింది. కిషోర్ బాబు అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పడిన సండే మార్కెట్ యూనియన్ వారు కర్రలు, మారునాయాలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఓపీడీఆర్ జిల్లా కార్యదర్శి ఆర్ శివశంకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన సిపిఎం యువజన విభాగం నాయకులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘర్షణ నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సండే మార్కెట్ను మూసివేసి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
కృష్ణా జిల్లా చిల్లకూరు మండలం ఉలసవారి దిబ్బ గ్రామంలో విద్యుత్ షాక్తో 60 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. సర్వేపల్లి సుధాకరయ్య అనే వ్యక్తి రొయ్యల సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో జనరేటర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగలడంతో షాక్కు గురై మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పల్లపల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తాళి కట్టిన భర్త నిద్రపోతున్న సమయంలో రోకెలి బండతో కొట్టి దారుణంగా హతమార్చింది ఓ కసాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అక్రమ సంబంధంతో పాటు కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కూరపాటి రాములను అతని భార్య రమ చంపేసింది. గ్రామస్తులను నమ్మించడానికి జమ్మికుంట ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లగా డాక్టర్లు పరిశీలించి చనిపోయాడని చెప్పడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చింది. మొగులపల్లి సిఐ పులి వెంకట్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మర్డర్ జరగడానికి ప్లానింగ్ ఒక 6 నెలల ముందే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. ఆయన భయంతో అందరితో కలిసి ఊళ్ళో గ్రామ ప్రజలతో మాట్లాడుకుంటూ ఆయన సమస్య అంతా చెప్పుకుంటూ తిరుగుతూనే ఉంటాడు. అయినా ఇది ఉండడం వల్ల ఆమె అక్రమ సంబంధాల వల్ల ఆయన అనుచరులు తిరుగుకుంటా బాగా మంది ఆయనను వేటాడుకుంటూ ఆయన చాలా ఇబ్బంది చేస్తాంటారు. గురికి చేస్తాంటే కూడా ఆయన పాపం అక్కడ ఇక్కడ తిరుగుకుంటా అక్కడ వాళ్ళు కూర బువ్వ చేసిన వాళ్ళందరినీ వాళ్ళ భార్య 4 రోజులకు ఒకసారి వచ్చి అవి పరకాల బతకడానికైనా పోయి వీళ్ళందరూ తిట్టడం, ఈ వాడలను అందరిని బ్లేమ్ చేయడం, ఆమె పెట్టుకున్న అక్రమ సంబంధాల వల్ల వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం, అలాగా ఆయన అన్నీ చెప్తా అంటాడు. ఆయన
నా భార్య నాతో ఉంటలేదు, చక్కగా కలిసి ఉంటలేదు, నన్ను ఇబ్బంది చేస్తాను. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసుకున్నాడు. పోలీసు వాళ్ళు ఏం పట్టించుకున్నారో పట్టించుకోలో మనకు తెలియదు. ఇదివరకు ఒకసారి కంప్లైంట్ చేసిండు, 2-3 సార్లు కంప్లైంట్ చేసిండు. ఆల్రెడీ ఎస్ఐ గారు కూడా ఎవరి దాకా మాట్లాడి మా దగ్గరికి వచ్చిందని చెప్పి. ఆయనను చంపడానికి కారణం ఒక 2-3 ప్లానింగ్తో ఆమె ఉన్న అక్రమ సంబంధాల వల్ల చంపారు. మర్డర్ అది కన్ఫామ్. అది వాళ్ళు కావాలనే ఆయన రాత్రి కావాలనే చంపారు. అది వాళ్ళ కొడుకు ఆల్రెడీ ఇక్కడ ఒక 4 నెంబడేసుకొని తిరిపించుకుంటా తాగిపించుకుంటా ప్రిప్లాన్తో చంపారు. ఆయన పెద్ద కొడుకు ఏం పని చేస్తాడు? ఏం పని చేయడు, తింటాడు తిరుగుతాడు. పెద్ద కొడుకు పేరు ఏం పేరు? పురపాటి నరేష్. తింటాడు తిరుగుతాడు. భూమి జాగున్నది ఇక్కడ ఏం లేదు. మరి ఎట్లా బతుకుడు వీడు? పెద్ద కొడుకు అంటాడు బతుకుతాడు. దిండిగల జయప్రద. ఓకే, ఈ ఊరేనా? మాది ఊరు నీకు తెలియదా? ఇంకా ఈ ఊరేనా? ఈ ఎట్లా జరిగిందని అందాద ఊహాగానాలు ఎట్లా ఎట్లా జరిగిందని అనుకుంటున్నారు? నిన్న 7 గంటలకు వచ్చి ఒక 200 అన్నాడు. ఒక 200 అంటే నువ్వు బాగా తాగినావు ఏమద్దు పో అని నేను అన్నా. అనగానే ఇక వచ్చిండు వాళ్ళ కొడుకు నరేష్. నేను చెప్తాను అని ఇంకా మండకరాయమోళ్ళ దగ్గరికి మన క్యాన్ పట్టుకొని వచ్చిండు మంచిళ్ళకు. ఇక వచ్చినాక ఇక సరే అది వరకే చెప్తాడు పానభయం ఉన్నదని నాకు చెప్పినాక, ఎందుకైతే వద్దు నువ్వు దసరా పోకంటే ఇక పోలేదు, ఇక్కడనే ఉన్నాడు. దసరా తెల్లారు 3 రోజులు ఇక్కడనే ఉన్నాడు నరేష్ భార్య తీసుకొని వచ్చి. అంతే ఇక గా సంగతి ఎరక. నిన్న కూడా మాట్లాడిండు నాతో. అంటే ఇది హత్య అంటారా ఆత్మహత్య అంటారా లేకపోతే ఇట్లా చంపినట్టు? చంపినట్టే చంపినట్టే అమ్మా. ఇక ఎవరెవరు దానిలో ఉన్నారు? 4. కోడలు కొడుకు. భార్య అయితే ఇలా పొద్దుగాల కనిపించింది, కోడలు కొడుకు అయితే నిన్నున్నారు. భార్య రామ అంటే పొద్దుగా మాకు పొద్దున్నే కనబడ్డది. గొడవ జరిగినట్టు మాకేం తెలియలే అంతే. మేము ఎట్లా వింటాం సార్? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు. 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేసిన కోమటిరెడ్డి. శ్రీ పైడి తెల్లమ్మ భక్తుల పట్ల భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించవద్దు, విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్ హరికృష్ణ సూచన. గూడూరు 2వ పట్టణ పరిధిలో షాదీ మంజిల్ నిర్మాణానికి కృషి చేస్తా, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ ప్రకటన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.